గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్యోతింద్రకి భయం వేస్తుంది. ఇదేమిట్రా ఇంత బరువు ఎక్కుతున్నది, నేను మొయ్యలేకుండా ఉన్నాను, మొయ్యలేక కింద పెడితే మళ్ళీ మట్టి అవుతుంది, మళ్ళీ ఉతకాల్సిన అవసరం వస్తుంది కదా అని భయపడుతూ అది మొయ్యలేని స్థితికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి దండకం చదువుతుంటాడు. ఎందుకని? ఆంజనేయ స్వామి శక్తివంతుడు కాబట్టి కొంత బలాన్ని నాకు ఇవ్వండి, నేను గురు సేవలో ఉన్నాను, ఇది పట్టుకోమని చెప్పారు కానీ పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానని ప్రార్థన చేస్తుంటాడు. ఈలోపు సాయిబాబా ఈ విషయాన్ని గ్రహించి, ఏం తర్కాడ్, ఆంజనేయ స్వామిని ఎందుకు పిలుస్తున్నావు అంటారు. ఆశ్చర్యపోతాడు. గబగబా ఆరంగానే వెంటనే తీసుకొచ్చి సాయిబాబాకి ఇస్తారు, వేసుకొని వస్తారు. అంటే ఇలా ఎన్నో లీలలు చూస్తాడు సాయిబాబా సన్నిధిలో. ఇంకా ఎన్నో ఉన్నాయి లీలలు. జ్యోతిందర్ తర్కట్ ఇవన్నీ అనుభవిస్తాడు. కాలగమనంలో పెద్దవాడవుతాడు. కొడుకుని తీసుకొని బాంబేలో సినిమాకి వెళ్తాడు. ఆ సినిమాలో ఏదో ఒక క్రిస్టియన్ సంబంధించినటువంటి సినిమా, దాని లోపల ఒక లీల, ఆ నీళ్ళంతా కూడా పక్కకి వెళ్తే నడిచిపోవటం, ఇదంతా చూసి ఆశ్చర్యపోయి తన కొడుకుతో చెప్తాడు, ఈ లీలలన్నీ కూడా నేను సాయిబాబా దగ్గరే చూశాను అని చెప్తాడు. కొడుకు ఆశ్చర్యపోయి అంటాడు, ఇవన్నీ చూసి కూడా మరి సామాన్యమైన జీవితం గడిపావంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇంత చూసిన తర్వాత ఏ సన్యాసం ఏదో తీసుకొని వెళ్ళాలి కదా అని. నిజానికి వారి యొక్క మానసిక స్థితి మనకు తెలియదు. సామాన్య అంటే ఒక మనిషి, సగటు మనిషి జీవించినట్టే జీవించారు ఆయన జ్యోతిందర్ తర్కట్. అంటే సహజంగా అనిపిస్తుంది మనకు కూడా జీవితంలో ఎన్నో లీలలు చూస్తాం, ఎన్నో అనుభవాలు పొందుతాం. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంస్కార బలం వల్ల పూర్తిగా నిలబడలేకపోతాం. మరలా సాంసారికం అంటే దుఃఖభూయిష్టమైనటువంటి జీవితం. సంసారం అంటే భార్య పిల్లలు కాదు. ఈ ఆవేదనతో కూడినటువంటి మనస్సు, ఆరాట పోరాటాలతో కూడినటువంటి మనస్సు, ఏదో కావాలని ఎప్పుడు వెంపర్లాడేటువంటి మనస్సు, ఈ మనస్సుతోనే మనం ఎక్కువ శాతం జీవిస్తూ ఉంటాం. నిజానికి ఇది అత్యంత దురదృష్టకరం. ఎందుకనంటే ఇంత చేసి మహాత్ముడి దర్శనం చేసి వారి సన్నిధిలో ఉండి ఇన్ని తెలుసుకొని కూడా దుఃఖం నుంచి బయటపడలేకపోవటం అనేది నిజమైనటువంటి దురదృష్టం మానవుడికి. కాబట్టి మిత్రులారా, మనం ఏ క్షేత్ర దర్శనం చేసినా, నిజం చెప్పాలంటే క్షేత్ర దర్శనం కన్నా మహనీయుని యొక్క దర్శనం చాలా గొప్పదని నా ఉద్దేశం. ఎందుచేతనంటే మనం క్షేత్రం వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, మంచిదే, వచ్చేస్తాం. కానీ బోధ, కావలసినటువంటి బోధ, మార్గనిర్దేశనం అది ఎక్కడ జరుగుతుందంటే కేవలం మహాత్ముల యొక్క సన్నిధిలోనే జరుగుతుంది. కానీ సమాజంలో అటువంటి మహాత్ముల్ని కూడా అజ్ఞానం చేత కోల్పోతూ ఉంది సమాజం ఈ రోజున. ఇక వీళ్ళని రక్షించగలిగిన వాడు ఎవడూ లేడు. ఎందుకంటే గ్రంథాల మనకు అర్థం కావు. అవేమో చందమా పుస్తకాలు కాదు, కథలు చదివినట్టు చదువుకోవడానికి. ఆ గ్రంథాన్ని చెప్పడానికి కూడా ఒక మహనీయుడు ఉండాలి. ఆయన సత్యాన్ని దర్శనం చేసి ఉండాలి. దాని ఆంతర్యాన్ని, దాని లోటుపాట్లని జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా ఆచరణ యోగ్యంగా చెప్పినప్పుడే కదా. అటువంటి మహాత్ములంతా కూడా మనం దూరం చేసుకుంటా ఉన్నాం. గొప్ప గొప్ప మహాత్ములు, సాయిబాబా లాంటి మహాత్ములు కూడా మనం అపార్థం చేసుకునే జీవితంలో ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ఈ చర్యలన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కలియుగం 100% వచ్చింది. మానవ వినాశనానికి అందరూ కూడా నడుంగట్టి పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది సామూహిక కర్మ అని కూడా ఒకటి ఉంటుంది మనకి. ఆ కాలంలో జన్మించటం, ఆ కాలంలో మన జీవనయానం చేయటంలో కూడా ఒక ఆంతర్యం ఏంటంటే, ఒకటి ఎవరికి వాళ్ళు చేసుకునే కర్మ, రెండు అందరూ కలిపి చేసుకునేటువంటి కర్మ. ఇప్పుడు కరోనా ఇట్లాంటివంతా కూడా సామూహిక కర్మ కింద వస్తాయి. అట్లాగే మహాత్ములను నిందించి సర్వనాశనం అవడానికి దగ్గర అవుతుంది మానవ జాతి అంటే ఇది సామూహిక కర్మలా కనిపిస్తూ ఉంది. ఏది ఎట్లా ఉన్నా
వ్యక్తిగతంగా జాగ్రత్తగా మనం బ్రతకవలసినటువంటి సమయం ఇది. భగవంతుడిని నిందిస్తే మహాత్ముడు రక్షింపవచ్చు, ఎలా? జ్ఞానబోధ చేత. మహాత్ముడిని నిందిస్తే రక్షించగలిగిన వాళ్ళ సృష్టిలో ఎవరూ లేరు అని మనకి పెద్దలు చెప్తారు. కాబట్టి మనం అధికంగా ఇప్పుడు శాస్త్రం అంటున్నాం. శాస్త్రం మంచిదే. ఊపిరి పీల్చి చదవడానికి శాస్త్రం ఉండదు, అన్నం తినడానికి శాస్త్రం ఉండదు, సహజంగా జరిగేటువంటి క్రియాకలాపాలు వేటికి కూడా శాస్త్రం అక్కర్లేదు. శాస్త్రం అనేది ఒక జియోమెట్రికల్, ఒక విధి విధానాన్ని చెప్తుంది. అంత మాత్రాన అదే అల్టిమేట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంతకుముందు లేని శాస్త్రాలు తర్వాత కాలంలో రాయబడ్డాయి. ఈ సృష్టి మొదలు నుంచి అన్నీ లేవు కదా. కొన్ని శాస్త్రాలు మార్చబడ్డాయి దేశ కాల మాన పరిస్థితులను బట్టి. అప్పుడు ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదనే దాన్ని బట్టి ఒక విధి విధానాన్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. తద్వారా దాన్ని 10 మంది ఆచరించి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. శాస్త్రం మన జీవితాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఉపయోగపడాలి, కానీ సమాజంలో విచ్ఛిన్నం చేయడానికి శాస్త్రం ఉపయోగపడకూడదు. కాబట్టి విఘ్నులైన వాళ్ళు వీటిని జాగ్రత్తగా గమనించుకొని వారి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని, చేసుకుంటారని ఆశిస్తూ, జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.